హాయ్ పిల్లలు, చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద గ్రీడీ మంకీ అండ్ ద మ్యాంగోస్, దురాసగల కోతి మరియు మామిడి పండ్ల కథ గురించి తెలుసుకుందాం. ఒక సుందరమైన అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టులో బంగారు రంగులో మెరిసే మామిడి పండ్లు వేలాడుతూ ఉండేవి. ఆ అడవి జంతువులందరికీ అవి ఎంతో ఇష్టమైనవి. కానీ మింకు అనే ఒక కోతికి మాత్రం వాటిని అందరికన్నా ఎక్కువగా ప్రేమించేది. ఒకరోజు మింకు తనలో తాను అనుకున్నాడు, ఇన్ని మామిడి పండ్లు ఎందుకు పంచుకోవాలి, ఇవన్నీ నా కోసమే తీసుకోవాలి అని వెంటనే చెట్టెక్కి ఒక్కొక్క మామిడి పండు కోయడం మొదలుపెట్టాడు. మింకు తన చేతుల్లో, కాళ్ళల్లో, ఇంకా నోట్లో కూడా మామిడి పండ్లు నింపుకున్నాడు. కానీ చెట్టు నుంచి దిగుతుండగా అవన్నీ ఒక్కొక్కటిగా జారిపోయి కిందనున్న నదిలో పడిపోయాయి. మింకు కిందకి దిగేసరికి అన్ని మామిడి పండ్లు నదిలో ప్రవహిస్తూ పోతున్నాయి. అవి చూసి మింకు బాధతో అనుకున్నాడు, కొన్ని మాత్రమే తీసుకొని ఉంటే సంతోషంగా తినేవాడిని, కానీ ఆశలతో అన్నీ కోల్పోయాను అని. ఆ రోజు నుంచి మింకు లోభం వద్దని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులందరితో మామిడి పండ్లు పంచుకొని ఆనందంగా వాటిని తిన్నాడు. అంతేకాదు, పంచుకుంటే సంతోషం రెట్టింపు అవుతుందని అందరూ గ్రహించారు. లోభం ఉంటే అన్నీ కోల్పోతాం, కానీ పంచుకుంటే సంతోషం పెరుగుతుంది. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం ఇంకొక కథతో కలుస్తాను. బై.